అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ మెంబర్స్. మీరు మనీ కట్టి మరీ ముందొస్తున్న వీడియో చూస్తున్నారు కదా, చిన్న కామెంట్ చేయండి యార్. చాలామంది చదువుతున్నారు కానీ ఒక్క కామెంట్ కూడా చేయడం లేదు. ఇక మాది కోరని ప్రణయం పార్ట్ 161తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. లైక్స్ హైప్స్ మాత్రం మర్చిపోకండి యార్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. భూమి దక్షిణి అక్షయ గురించి అడుగుతుంది. అక్షయ ఉన్న ఆ భగవంతుడు నీకు నాకు ముడిపెడితే తనతో నాకు పెళ్ళెలా అవుతుంది? తను నాకు బెస్ట్ ఫ్రెండ్, మరదలు కన్నా కూడా. అది నా వెనకే తిరిగేది. ఒకవేళ తను నన్ను ఇష్టపడ్డా తనకి నేను అర్థమయ్యేలా చెప్తే తను అర్థం చేసుకుంటుంది. నేనేం చెప్తే అది వింటుంది. కాబట్టి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నీ మీద అలాంటి అభిప్రాయం లేదు. నిన్నలా చూడను కూడా నేను అని చెబితే తను తప్పుకుంటుంది తప్ప ఆ గడ్డి పరకలాగా చేయదు. అది తన మనస్తత్వం. అక్షయ్ని నేను ఆ టీనేజ్లో కూడా ఎప్పుడు ఒక మరదలుగా కూడా చూడలేదు. ఒక చిన్న పిల్ల లైక్ ఆద్యాయంతో తను అంతే నా దృష్టిలో. ఒకవేళ పెద్దయ్యాక ఏమో తన మీద నాకు కూడా అలాంటి ఫీలింగ్స్ వస్తాయా అంటే చెప్పలేను. ఐ డోంట్ నో. ఒకవేళ నువ్వు నా లైఫ్లోకి రాకపోతే తన మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యేవేమో. తనని చేసుకోవడానికి నేను కూడా తల వంచేవాడినేమో. ఐ డోంట్ నో. నువ్వు నా లైఫ్లోకి వచ్చేసావు కాబట్టి డెఫినెట్గా తన మీద నాకు ఆ ఫీలింగ్స్ వచ్చేవి కాదు. నీకు ఈరోజు ఒక విషయం చెప్పాలి నల్లత్రాచు. ఇన్ని రోజులు నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఈ ఇంటికి రాకముందే నా కలలోకి వచ్చావు చాలాసార్లు. ఇది ఇప్పటి వరకు నీకు చెప్పలేదు నేను అని అంటాడు దక్ష్. నేను కలలోకి వచ్చానా? అదెలా? అంటుంది ఆశ్చర్యపోతూ. అక్షయ చనిపోయాక 1 సంవత్సరం దాటిన తర్వాత అనుకుంటా. నువ్వు నాకు గతం చెప్పావు చూడు, మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ. అదే సీను కలలో వచ్చేది నాకు. ఉన్నట్టుండి నిద్రలో ఉలిక్కిపడి లేచి కూర్చునేవాడిని. ఒక్కరోజు కాదు, రిపీట్గా వస్తూనే ఉండేది. నాకు అర్థమయ్యేది కాదు. ఒక అమ్మాయి మోకాళ్ళ మీద ఏడుస్తూ కూర్చొని ఏదో చెబుతుంది. రూపం కనిపించలేదు, కానీ చాలా ఏడుస్తుంది. ఆ టైంలో నాకు నువ్వని తెలియదుగా. అక్షయ కళ్ళల్లో మెదిలేది. తను ఏడుస్తుందా? మాకు దూరమైపోయి బాధపడుతుందా? ఇదే ఆలోచన తప్ప అసలు ఇంకో ఆలోచన రాలేదు. ఆ తర్వాత నువ్వు గతం చెప్పినప్పుడు ఆ రాత్రి నాకు ఆలోచిస్తున్నప్పుడు గుర్తొచ్చింది. నాకొచ్చిన కల సేమ్ సిట్యువేషన్. అంటే నువ్వు నా కలలోకి వచ్చావు. దాన్ని బట్టి అర్థమవుతుందిగా, నీకు నాకు ఆ దేవుడు ఎప్పుడో రాసేశాడని. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇలా కూడా జరుగుతుందా? ముందే మనకి ఇలాంటి కలలు వస్తాయా అన్న ఆలోచన చాలాసార్లు వచ్చింది. కాబట్టి నువ్వు నా లైఫ్లోకి రావాలని రాసిపెట్టుంటే అక్షయ నాకు భార్య ఎలా అవుతుంది? తప్పకుండా తను అర్థం చేసుకునేది, పక్కకి తప్పుకునేది. నా సంతోషం కోసం ఏదైనా చేయడానికి తను వెనకాడేది కాదు. చిన్న వయసులోనే భావిష్టమే ఏదైనా అని మాట్లాడేది తను. తను ఉండి ఉంటే బాగుండేది. చాలా మిస్ అవుతున్నాను తన్ని. ముందు కలలో వచ్చావు, తర్వాత ఇంటికి వచ్చావు. భయపడుతున్నట్లు నటించి గుండెల్లో చేరిపోయావు. ఇప్పుడు ఇలా నా ఒడిలో చేరావు అని అంటాడు భూమి పెదాల మీద చిన్న పెక్ ఇస్తూ. అంతా విన్న భూమి దక్షిణి హత్తుకొని, ఇప్పటికీ కూడా నాకిది కలలాగే అనిపిస్తుంది. ఆ రోజు ఎటు వెళ్లాలో గమ్యం తెలియని నాకు నా ముందే సార్ కారు ఆగిపోవడం, సార్ ఇబ్బంది పడడం, భయంగానే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, తర్వాత జరిగినవన్నీ ఆలోచిస్తుంటే నేనెంత అదృష్టవంతురాలనో కదా అనిపిస్తుంది. అక్కడి నుంచి బయటపడ్డాను, కానీ తర్వాత నా లైఫ్ ఏంటనేది నాకు తెలీదు. అసలు ఎటు వెళ్ళాలో తెలీదు. ఒకవేళ సార్ కనిపించకపోతే ఏమో మళ్ళీ వాళ్ళకి దొరికేసేదాన్ని, లేక ఇంకెక్కడో నరకం అనుభవిస్తూ ఉండేదాన్ని అని భూమి అనగానే, అవన్నీ జరిగిపోయినవి ఇంకా ఇంకా గుర్తు చేసుకోవడం ఎందుకు? చెప్పానుగా, నువ్వు నా కోసం పుట్టావు, అందుకే వచ్చేసావు. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం మానేసి మొగుడిని ఎలా సుఖపెట్టాలి అన్న దాని మీద రీసెర్చ్ చేయి. అబ్బో, మేము ఆ రీసెర్చ్లు చేయాల్సిన అవసరం లేదు అంటుంది నవ్వుతూ. అవునవును, ముదిరిపోయావు బాగా. అన్నీ తెలిసిపోయాయి కదా నీకు. ఎవరిని ఎలా వలలో వేయాలి అనే విషయాలు బాగా నేర్చుకున్నావు. నేనా? నేనొట్టి అమాయకురాల్ని రామ్ అని అంటుంది ఇన్నోసెంట్గా. ఈ మాట ఇంకెక్కడైనా చెప్పు, నమ్ముతారేమో. నా దగ్గర కాదు. పోపో, ఈ చీర మార్చుకొని రాపో
అని అంటాడు. మీరు వెళ్ళండి. వెళ్ళను. ఇక్కడే ఉంటాను. అసలైనా నువ్వు నుంచొని మార్చుకోవడం కష్టం కదా! నేను హెల్ప్ చేయనా? అని కొంటెగా అడుగుతాడు. ఏం అవసరం లేదు. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళరా? అంటుంది గడ్డం పట్టుకొని. సరే, నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. ఒక చిన్న వర్క్ ఉంది. అది చేసుకొని రాత్రికి వస్తా. ఎలాగూ ఈ రూమ్‌లో ఎవరూ ఉండట్లేదుగా. ఓకే అంటుంది ఒడిలో నుంచి లేవబోతూ. భూమిని మంచం మీద కూర్చోబెట్టి నుదురు మీద ముద్దు పెడుతూ ఇప్పుడు వదిలేశాను కానీ 3 ముళ్ళు వేశాక అస్సలు వదలను ఇలాంటి విషయాల్లో కూడా అని నవ్వుతూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు దక్ష్. నేను నష్టజాతకురాల్ని కాదు, చాలా అదృష్టవంతురాల్ని. అందుకే ఇలాంటి పతిదేవు దొరికాడు అని అనుకుంటుండగా ఈ భద్రావతి ఏం చేస్తూ ఉండుంటుంది అని ఆలోచించి తనకే డైరెక్ట్గా ఈ విషయం చెప్పాలని భద్రావతి కోడలికి ఫోన్ చేస్తుంది. భూమి ఎంగేజ్మెంట్ బాగా అయిపోయిందా అని అడుగుతుంది. ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయగానే, హా, మీరెందుకు రాలేదు అని అడుగుతుంది భూమి. నేనొస్తే ఎలా? ఇక్కడ ఈ అమ్మాయిని చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? సరే కానీ మీ అత్తగారు ఎక్కడుంది ఇప్పుడు? ఈరోజు ఎవరింట్లో పని చేస్తుంది అని అడుగుతుంది భూమి. పని అయిపోయింది. ప్రస్తుతం ఈ హాస్పిటల్ ప్రాంగణం మొత్తం తుడిపిస్తున్నా అని చెబుతుంది. ఒకసారి ఆవిడికి ఫోన్ ఇవ్వవా అంటుంది భూమి. ఎందుకు? ఫోన్లో ఆడుకుంటావా? నన్ను చాలాసార్లు ఒక మాట అన్నదిగా, అది తప్పని ఆవిడికి చెప్పాలిగా. ఓకే ఓకే, వెయిట్ చేయి అని బయటికి ఆవిడ వచ్చేసరికి చీపిరి పట్టుకొని వంగను అంటున్న నడుముని కష్టంగా వంచి తుడుస్తున్న భద్రావతిని చూసి, ఎంతసేపు తుడుస్తావు? ఇక్కడ పనిచేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా, త్వరగా కానివ్వు. ఇదిగో ఫోన్ మాట్లాడు అని అంటుంది. దగ్గరికి వచ్చి, నాకెవరు ఫోన్ చేశారు అని అడుగుతుంది భద్రావతి. నేను వీడియో కాల్ చేస్తాను అని భూమి వెంటనే వీడియో కాల్ చేస్తుంది. భద్రావతిని చూసిన భూమి కళ్ళు శాంతిస్తాయి. ఈ 15 రోజుల్లోనే మొహమంతా పీక్కుపోయి చీకేసిన తాటి టెంకలా కనిపిస్తుంటే, ఎలా ఉన్నావు బద్దు అని నవ్వుతూ అడుగుతుంది భూమి. ఫోన్ వైపు చూసిన భద్రావతి కళ్ళు పెద్దవి అవుతాయి. పట్టు చీరలో అందంగా కనిపిస్తున్న భూమిని చూడగానే, నన్నెప్పుడు నువ్వు నష్టజాతకురాలివి నష్టజాతకురాలివి అని అనేదానివి కదా. కాదు, నేను నష్టజాతకురాలిని కాదు. నేను చాలా చాలా అదృష్టవంతురాల్ని. అందుకే అంత గొప్ప మనిషికి భార్యగా మారాను. ఇప్పటికైనా అర్థమైందా నేను అదృష్టవంతురాలినని? నా జాతకం దరిద్రపు జాతకం కాదు అని అంటుంది భూమి కోపంగా. ఏం మాట్లాడలేక సైలెంట్గా నిలబడ్డ తనని చూసి, పని చేస్తుంటే నొప్పి తెలుస్తుందా? అందరి చేత చేయించడానికి మనుషుల్ని హింసించేదానివి కదా. ఇప్పుడు నువ్వు అవన్నీ అనుభవిస్తుంటే నొప్పి తెలుస్తుందా? అవతల వాళ్ళ నొప్పి ఎలా ఉంటుందో అనేది కొంచెమైనా అర్థమవుతుందా అని అడుగుతుంది భూమి. ఆ పనులు చేయలేక నరకం అనుభవిస్తుంది భద్రావతి. భూమిని బతిమిలాడి ఆ శిక్షల నుంచి తప్పించుకోవచ్చు. ఒక మూలన ఎక్కడో కూర్చుంటే ఒక ముద్ద పడేస్తుంది కోడలు అన్న ఆలోచన వచ్చి, నా తప్పు నాకు తెలిసింది. ఈ వయసులో ఈ పనులు చేయడం అంటే నాకు చాలా కష్టంగా ఉంది. దయచేసి నన్ను ఈ శిక్ష నుంచి విముక్తురాల్ని చేయొచ్చు కదా. ఇంకెవరిని ఇబ్బంది పెట్టను. ఏదో ఒక మూల పడి ఉంటాను. లేదా నన్ను చంపేయండి ఒకేసారి అని అడుగుతుంది భద్రావతి. ఏంటి, ఇంకా నెల రోజులు కూడా అవలేదు, అప్పుడే నిన్ను వదిలేయాలా? ఎదురుగా ఉన్న నీ కోడల్ని 20 సంవత్సరాలుగా నువ్వు హింసించావు. నన్ను సంవత్సరంన్నర వేధించుకు తిన్నావు. చిన్న పిల్లని అని కూడా చూడకుండా ఎవరు ఆడని ఆట నాతో ఆడావు. అలాంటిది ఇప్పుడు నేను నిన్ను క్షమించి వదిలేయాలా? ఒకవేళ ఇప్పుడు గనక నిన్ను నేను క్షమించి వదిలేస్తే నా పతిదేవ్ నన్ను జీవితంలో క్షమించరు. అందరి రక్తాలని తాగి ఒళ్ళు బాగానే పెంచావు కదా, అప్పుడే ఓపిక నశిస్తే ఎలా? ఇంకా నేను కొన్ని శిక్షలు వేయలేదు నీకు. నన్ను నిప్పుల్లో నడిపించావు కదా, అదే నిప్పుల్లో నిన్ను నడిపించాలన్నంత కసిగా ఉంది. కానీ నీ అంత మూర్ఖురాల్ని కాదుగా నేను. అందుకే వదిలేశాను. జీవితం అంటే ఏంటో తెలియాలి.
ప్రాణం విలువేంటో తెలియాలి నీకు. ఇప్పటికి కూడా నువ్వు నాతో ఆడిన ఆట నాకు గుర్తొస్తే ఒంట్లో వణుకు వస్తుంది. అంత దారుణంగా నాతో ఆటలాడావు. ఆడుకోవాల్సిన వయసులో నాకు నరకం చూపించావు. కేవలం నీ స్వార్థం వల్ల నా తల్లిదండ్రులు 6 ఏళ్లుగా నేనెక్కడున్నానో తెలియక, అసలు బతికున్నానో లేదో కూడా తెలియక ఎంత నరకం అనుభవించి ఉంటారో కదా! అలాంటి నువ్వు 10 రోజులు శిక్ష అనుభవించి క్షమించు అంటే వదిలేస్తానని ఎలా అనుకున్నావు బద్దు? చచ్చే వరకు నువ్వు ఈ శిక్షలు అనుభవించాల్సిందే. ఇప్పటికే నీతో చాలా ఎక్కువ మాట్లాడేశాను. అక్కా! ఏమాత్రం తన మీద కరుణ చూపించొద్దు అని అంటుంది భూమి. చూపించే వాళ్ళెవరూ లేరులే. భరత్ ఇక్కడుంటే ఎవరింట్లో పని ఎలా చేస్తుంది అనేది రోజు చెకింగ్ కూడా చేస్తున్నాడు. వాడస్సలు వదలడం లేదు అని లోపలికి వెళ్ళిపోతుంది భద్రావతి కోడలు. పని చేయలేక, తప్పించుకునే దారి లేక, చచ్చే స్వేచ్ఛ లేక, ఒళ్ళంతా నొప్పులు పుడుతుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్న భద్రావతికి నన్ను వదిలే అని తన కాళ్ళ ముందు కూర్చొని ప్రాధేయపడ్డ భూమిని తన కాళ్ళతో తన్నిన సన్నివేశం గుర్తుకు వస్తుంది. తుడువు అని పక్కనున్న మనిషి అనేసరికి ఆలోచన నుంచి బయటకొచ్చి తుడవడం మొదలు పెడుతుంది భద్రావతి. ప్రెగ్నెంట్ అమ్మాయితో డాక్టర్తో కూడా మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది భూమి. ఆ రోజు అక్క, మొన్న నా రాక్షస్ వినీత్ లేకపోతే నా జీవితం అసలేమైపోయేదో, క్షమించాలంట క్షమించాలి దొంగ మొహాన్ని అని తిట్టుకుంటూనే నెమ్మదిగా డ్రెస్ మార్చుకుంటుంది. మంచం మీద వాలగానే అలసిపోవడంతో పాటు మనసు నిండా సంతోషం నిండిపోయి ఉండడంతో ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది భూమి. దక్ష్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఇప్పుడెక్కడికి అని అడుగుతారు మనోహర్ గారు. ఆఫీస్కి వెళ్తున్నాను నాన్న. స్వీడన్ ప్రాజెక్టుకి సంబంధించిన కొన్ని పనులు మొదలు పెట్టాలి. మళ్ళీ పెళ్లి టైంలో డిలే అవ్వకుండా ఉండాలి అంటే ముందే అన్ని ప్లానింగ్గా చేసుకోవాలి కదా అని చెప్పి వెళ్ళిపోతుంటే నేను కూడా వస్తాను బావా అని అంటాడు విజయ్. ఈరోజు మీరు అవసరం లేదులే, వాళ్ళతో నేను మాట్లాడాల్సినవే ఉన్నాయి, అవన్నీ చూసుకొని వస్తాను అని వెళ్ళిపోతాడు దక్ష్. పెళ్లి టైంకి వర్క్ చాలా వరకు ఫినిష్ చేసుకుంటే భూమిని తీసుకొని ఎటైనా ఒక 10 రోజులైనా వెళ్ళిపోవాలని దక్ష్ ప్లాన్. ఇన్ని సంవత్సరాలు గూటిలో గువ్వ పెట్టలా ఇంట్లోనే బతికేసింది. బయటికి వచ్చినా మాస్క్ లేకుండా రాలేకపోయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా స్వేచ్ఛగా వెళ్ళలేకపోయింది. ఇప్పుడు ఇది తన కోరికల్ని తీర్చుకునే సమయం. మాట్లాడాలి. ఇప్పటికి కూడా తనలోనే అన్నీ దాచుకునే ఆ మనస్తత్వం నుంచి తనని బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తూనే ఆఫీస్కి చేరుకుంటాడు దక్ష్. ఆఫీస్కి వెళ్ళగానే ఒక ఆలోచన వస్తుంది దక్షకి. ఈ నల్లత్రాచు సివిల్స్ అంటుంది. సివిల్స్ రాస్తే ఎక్కడ పోస్ట్ వస్తుందో. నేనొక దగ్గర తనొక దగ్గర ఉండడం జరిగే పని కాదు. నేను కంపెనీని వదిలేసి వెళ్ళలేను. కానీ అది తన యాంబిషన్ అయితే వెనక్కి లాగలేను. ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఈ విషయం గురించి మాట్లాడాలి నల్లత్రాచుతో అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళగానే స్వీడన్ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్లో బిజీ అయిపోతాడు. భూమి రూమ్కి వచ్చిన భారతి గారు ప్రశాంతంగా నిద్రపోతున్న కూతుర్ని చూసి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి ఆవిడికి. తన కూతురికి ఇంత గొప్ప జీవితం దొరుకుతుందని ఏనాడు ఊహించలేదు వాళ్ళు. ఏదో తమ స్థాయికి తగ్గ మనిషి, ఉద్యోగం ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దయ్యాక కలలు కనేవాళ్ళు. భద్రావతి ఆడిన ఆటలో అసలు తన కూతురు బ్రతికి ఉందో లేదో అని భయపడిపోయారు. కానీ ఈరోజు ఒక మహారాణి భోగం తన కూతురు అనుభవిస్తుంటే ఇంతకంటే ఇంకేం కావాలి? ఎప్పుడూ తను ఇలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ భూమి నుదురు మీద ముద్దు పెట్టి తల నిమురుతూ కూర్చుండిపోతారు. ఒక వారం రోజులైనా తీసుకువెళ్ళి తమ దగ్గర ఉంచుకోవాలన్న కోరిక బలంగా వచ్చేస్తుంది భారతి గారికి. కానీ ఇప్పుడు అసలు పంపించరు. తనని కాలు కింద పెట్టనివ్వకుండా ఒక్కొక్కరు మోస్తున్న తీరు గుర్తుకు రాగానే ఈ మనుషులకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అనుకుంటారు భారతి గారు. అమెరికాలో ఉదయాన్నే లేచిన వనజ ఫోన్ చూసేసరికి మెసేజ్ ఉండడం, మిస్డ్ కాల్ ఉండడం చూసి వెంటనే ఫోన్ చేస్తుంది. జయ ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా క్షణంలో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి ఫోన్ చేసావు జయ అని అడుగుతుంది వనజ. అమెరికాలో ఉండి
ఇక్కడ విషయాలేమీ తెలుసుకోవడం లేదా నువ్వు? నేనిప్పుడు చెప్పబోయే విషయం చెప్తే నువ్వు షాకు, షేకు అవుతావు అని అంటుంది జయ. ముందు విషయం చెప్పు అని అంటుంది వనజ. అమెరికా వెళ్ళి 3 నెలలు ఉండి వచ్చేస్తామని ఇన్ని రోజులు ఉండిపోయారేంటి? ఇక్కడ చాలా జరిగిపోతున్నాయి. మీ కలల సౌధవాలన్నీ కూలిపోతున్నాయి అంటుంది జయ. అబ్బా! ముందు విషయం చెప్పు జయ అని వనజ విసుగ్గా అనగానే, నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న వాడికి నిశ్చితార్థం అయిపోయింది అని చెబుతుంది జయ. ఏంటి? అని షాకుగా అంటుంది వనజ. అయ్యావా షాకు? అదే చెప్పాను మరి నీకు. ఇద్దరు కొడుకులకి కూతురికి ఎంగేజ్మెంట్ చేశారు. అది చెబుదామనే టైం కూడా చూసుకోకుండా నీకు ఫోన్ చేశా. కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు గుర్తొచ్చింది మీకక్కడ అర్ధరాత్రి అని అంటుంది జయ. అదేంటి? ఎంగేజ్మెంట్ విషయం ఫోన్ కూడా చేసి చెప్పలేదు? ఎవరితో అయ్యింది? అని అడుగుతుంది వనజ. నిజంగానే తన కలల సౌధవం కూలిపోతున్న ఫీలింగ్ వస్తుంటే, ఆ అలగా దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు కదా, దానికిచ్చి పెళ్లి చేస్తున్నారు. ఏంటి? అంటుంది మరొకసారి షాకుగా వనజ. నువ్వన్నిసార్లు షాక్ అయినా ఉపయోగం లేదు. నేను చెప్పింది నిజమే. ఇంట్లో తెచ్చిపెట్టుకున్న పిల్లని పెద్దోడికిచ్చి చేస్తున్నారు. ఆ సుప్రజ కూతుర్ని చిన్నోడికిచ్చి చేస్తున్నారు. ఆ పిల్లని చేసుకుంటున్నప్పుడు నా కూతురు గుర్తు రాలేదా వీళ్ళకి? సరే, నేను తర్వాత మాట్లాడతాను అని అంటుంది వనజ. వనజ, నీకే హెల్ప్ కావాలన్నా నేను చేస్తా. అది సంతోషంగా ఉండడం నాకు నచ్చలేదు. నువ్వు ముందు ఇక్కడికి వస్తేనే ఏదైనా చేయగలం అని అంటుంది జయ. సరే, నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి గార్డెన్లో వాక్ చేస్తున్న తండ్రి కూతుర్లని చూసి పరుగున అక్కడికి వెళ్తుంది వనజ. ఎందుకు అంత పరిగెత్తుకొచ్చావు? ఏం కొంపలు అంటుకుపోయాయి అని అడుగుతారు సురేష్. కొంపలే అంటుకుపోయాయి. నా కూతురికి అన్యాయం జరుగుతుంది అని అంటుంది కోపంగా జయ. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నాకు అన్యాయం జరగడమేంటి అని అడుగుతుంది శ్రేయ. మరి అన్యాయం కాక ఆ దక్షకి వాళ్ళింట్లో తెచ్చిపెట్టుకున్న ఊరు పేరు తెలియని అనాథకిచ్చి ఎంగేజ్మెంట్ చేశారంట. దాన్ని ఇంటి కోడలుగా చేసుకుంటున్నారంట అని కోపంగా చెబుతుంది వనజ. అతనికి ఎంగేజ్మెంట్ అయితే నాకు అన్యాయం ఎందుకు జరుగుతుంది అని సింపుల్గా ఏ భావం లేకుండా అడుగుతుంది శ్రేయ. అదేంటి? నువ్వు అతన్ని ఇష్టపడ్డావు కదా, నిన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని కదా మా కోరిక అని అంటుంది వనజ. అప్పుడేదో టీనేజ్లో అట్రాక్ట్ అయ్యాను. ఇక అతనికి ఇచ్చి నన్ను పెళ్లి చేయాలని అనుకుంది నువ్వు, నాన్న కాదు. నాకిప్పుడు అతని మీద ఎటువంటి ఇంట్రెస్టు లేదు. కాబట్టి నువ్వేమీ ఓ హైరానా పడిపోకు. అతను ఎవరిని చేసుకుంటే నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో అంటుంది శ్రేయ. శ్రేయ, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైనా గాలి సోకిందా? అతను కావాలన్నావు కదా అంటుంది వనజ కూతురి మొహాన్ని తడిమేస్తూ. అతను ఒక బీస్ట్. అలాంటి వాడితో నేను బతకలేను. అయినా నన్ను ఇష్టపడని వాడికి నువ్వు నన్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నా జరుగుతుందా? అతను ఒప్పుకుంటాడా? అతని సంగతి తెలిసి కూడా నువ్వు అలాంటి కలలు ఎలా కన్నావో నాకు అర్థం కావడం లేదు. నాకైతే అతని మీద ఎటువంటి ఆశ కోరికలు లేవు. ప్రశాంతంగా ఉన్నాను. నన్ను అలా ఉండనివ్వు. అనవసరంగా మళ్ళీ నా మెదడు పాడు చేయకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రేయ. శ్రేయ మాటలకు నోరెళ్లబెట్టి చూస్తున్న వనజని చూసి, తను నా కూతురు. నా కూతురు జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు. మనం ఆశపడ్డాం కదా అని అన్నీ జరగవు. ఆ అబ్బాయికి ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకుంటాడు. వాళ్ళింటి కోడలుగా ఎవరిని చేసుకోవాలనుకుంటే వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు. బలవంతంగా వాళ్ళ జీవితాల్లోకి నా కూతుర్ని పంపించాలని పిచ్చి పిచ్చి కలలు కనకు. నా కూతురికి తగ్గవాడు తనకి వస్తాడు. నీ వల్ల సగం వాళ్ళింటికి వెళ్ళడం కూడా నేను తగ్గించాను. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు అని ఏడవడం కాదు, మనుషుల్ని గౌరవించడం నేర్చుకో. అయినా అమ్మాయిని పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడతావేంటి? ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంటికి కాబోయే కోడలు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అని అక్కడి నుంచి చిరాకుగా వెళ్ళిపోతాడు సురేష్. శ్రేయ ఇలా ఎందుకు మాట్లాడుతుంది?
నా మొగుడు తనకి బ్రెయిన్ వాష్ చేసినట్టున్నాడు. లేదు లేదు, అలా జరగకూడదు అని అమ్మా శ్రేయ అనుకుంటూ వెళుతుంది లోపలికి. కథ కొనసాగుతుంది. మరి శ్రేయ ఎందుకలా మాట్లాడిందంటారు? గెస్ చేయండి యార్. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యార్. షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.